హఠావుటిన పరిగెంతుకుంటూ వచ్చి జూలకంత్రి బ్రహ్మారెడ్డి, జూలకంటి కాదు, జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవమే, మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది. మీరు కావాలంటే అంతకుముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి, బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను. ఎవరైనా అంతే, ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం. కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది. పెద్దలు చెప్పారు, ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా, లేకపోతే అర్థం కాదని. అందుకే జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటున్నా. అంటాడు, మహేష్ రెడ్డి నసరావుపేటలో 23 ఎకరాలు కబ్జా చేశాడు, అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు. ఏందా అసలు, ఉందా లేదా? అది శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ. నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటైంది. ఎందుకు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా చేశారు. బ్రదర్ కూడా అక్కడ ఎంతోమంది అట్ట. నేను అడుగుతున్నా ఒకటే, అప్పుడున్న బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే, వాళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకున్న ₹1,50,000. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అందరికీ తెలుసు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రారంభించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కాలనీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హేమీలు అందరూ ఉంటారు, లేనోళ్ళు లేరు మాకు తప్పితే. గజం స్థలం కూడా లేదు మాకు, మళ్ళీ మొగమాటం ఎందుకు? ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న ₹1,00,000 పెట్టి జూబ్లీహిల్స్లో గజం రూపాయి కొనుంటే 20 ఎకరాలు వచ్చేది. ఈరోజు 3,000 కోట్ల ఆస్తి ఉండేది మాకు, 3,000 కోట్ల ఆస్తి. కానీ అప్పుడు పెద్దలు అలా ఆలోచించలా. వాళ్ళు పుట్టిన గడ్డ, వాళ్ళకి ప్రేమ, ఆధార, అభిమానం ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడాలని కాలేజ్ స్థాపించారు. ఎస్, ఎయిడెడ్ కాలేజ్. కానీ ఎయిడెడ్ తీస్తూ పోయిందే ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా, నేనేమి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమో తెలుగుదేశమో వైఎస్ఆర్ అనట్లా, ఎయిడ్ని డిస్కంటిన్యూ చేస్తూ వచ్చారు. అప్పుడు కొంతమంది సూచన మేరకు మిగతా సొసైటీలు చాలా ఉన్నాయి. ఈరోజు మీరు పోయి ఏసీ కాలేజ్ చూడండి, హిందూ కాలేజ్ చూడండి, షాపులు కట్టి రెంట్కి ఇచ్చి ఆ రెంట్లతో జీతాలు ఇస్తున్నారు. తప్పేం లేదు, మేము అదే చేసాం. మేము ఎక్కడ ఇల్లీగల్గా చేయలేదే. లీగల్గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది, 3.5 ఎకరాల్లో కమర్షియల్ చేసుకొని రెంట్లు తీసుకొని ఎడ్యుకేషన్కి వాడండి అని. సరే, అప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు హైకోర్టులో వేశారు. హైకోర్టులో గెలిచా, ఇదిగో హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టులో గెలిచి మున్సిపాలిటీలో పర్మిషన్స్ తీసుకొని కట్టాం. తప్పేముంది దాంట్లో? ఆ రెంట్లు ఈరోజు ఎడ్యుకేషన్కి వాడుకుంటున్నాం. ఒక మంచి పని, ఒక అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి నిధులు ఇస్తే వస్తాయి. నాగార్జున సాగర్ నుంచి దాచేపల్లి వరకు 400 కోట్ల హైవే నేను కృష్ణబాబు గారి దగ్గరికి పోయి 10 సార్లు తిరిగి కేంద్ర ప్రభుత్వం పెట్టే లిస్టులో కిందెక్కడో ఉంటే దాన్ని పేకి తెప్పించి, ఆయన పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినప్పుడు ఇది వెనుకబడిన ప్రాంతం అండి, శాంక్షన్ చేయండి అని ఆయన కూడా పాపం రికమెండ్ చేశాడు పర్సనల్గా పోయి. కృష్ణదేవరాయలు గారు ఆ రోజు మా పార్టీలో ఎంపీ. ఒకవేళ ఏమన్నా రికమెండ్ చేస్తే అది ఆ పార్టీకి సొంతం. అంటే పార్టీ మారినప్పుడల్లా వెళ్ళిపోతుంటాయా? నేను అడగండి కావాలంటే కృష్ణదేవరాయలు గారిని, నేను ఫోన్ చేసి ఆయనకి తెలియదు లిస్ట్లో ఉందని కూడా. ఇలా సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చింది, ఒకసారి మీరు కూడా చెప్పు బాసు అంటే, పోయి లిస్ట్లో ప్రప్రదంగా ఉంది, గవర్నమెంట్ బాగా రికమెండ్ చేసింది మహేష్, ఖచ్చితంగా అయిపోతుందిలే అన్నాడు. ఇంక దాంట్లో తప్పేంటి? మరి వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినట్టే కదా, అదేగా చెప్తుంది. మాట్లాడితే బహిరంగ చర్చకు వస్తాడా మహేష్ రెడ్డి? బహుశా నువ్వు చూడలేదేమో. లోకేష్ గారు వచ్చినప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని నేను ప్రతిపక్షంలో 2019 ముందు చెప్పా, 19 నుంచి 24 వరకు చెప్పా, ఈరోజు చెప్తున్నా మళ్ళీ. బహిరంగ చర్చకు కాసు మహేష్ రెడ్డి రెడీ. నువ్వు పిలువు బ్రహ్మారెడ్డి. మాచర్లో పెడతావా, మీ ఇంట్లో పెడతావా, వెల్దుర్తిలో పెడతావా? కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తేల్చుకొని పోతాడు. నువ్వు పెట్టాలా, పెట్టామనే నేను కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రజలకు తెలియాలా, బ్రహ్మానందరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది, లేదు తెలుగుదేశంలో ఏం జరిగిందో తెలిసిపోతాయి కదా. పెట్టండి, నేను ఒక్కడనే వస్తా అంటున్నా. నేనేమి మంది మార్బలం 1000 మంది 10,000 మందిని తీసుకురాను. వస్తే చర్చ అవ్వదు, పోలీసులు ఆపుతారు. ఎందుకు చర్చకి జనం ఎందుకు? అటు నువ్వు ఇటు నేను
పోనీ ఏబిఎన్ ఛానల్లో పెట్టండి, ఈటీవీలో పెట్టండి, TV9లో పెట్టండి, ఎన్టీవీలో పెట్టండి. దీనికి జనం ఎందుకు? చర్చించడానికి జనం ఎందుకు? అటొకడు ఇటొకడు ఎవరేం చేశారో చెప్తారు, ప్రజలకు వదిలేద్దాం, సింపుల్. మాట్లాడితే పిన్నెల్లిని సపోర్ట్ చేస్తున్నాడు మహేష్ రెడ్డి. చేస్తామయ్యా, తప్పు చేయనప్పుడు. ఈ మర్డర్ కేసు